తారక్ నటించిన దేవర మరికొద్ది గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీ ముందుంచబోతున్నాం. ఎన్టీఆర్ సోలో హీరోగా 6 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం దేవర. RRR లో రామ్ చరణ్ తో కలిసి నటించిన తారక్ అంతకుముందు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవలో నటించాడు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిస్తోన్న 4వ చిత్రం ఇది. ఇంతకుముందు ఆంధ్రబాల, అదుర్స్, శక్తి చిత్రాల్లో నటించాడు. ఈ మూవీలో దేవర వరా పాత్రలో నటించారు జూనియర్. ఇక ఈ సినిమాతోనే జాన్వీ కపూర్ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె తంగం క్యారెక్టర్ చేస్తోంది. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే జాన్వీ కపూర్ కు సెకండ్ పార్ట్ లో మరింత ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్తోంది మూవీ యూనిట్. ఇక బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఆయన డైరెక్ట్ గా చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇది. ఈ మూవీలో సైఫ్ బైరా పాత్ర పోషిస్తున్నాడు. పార్ట్ 1 కంటే పార్ట్ 2లో సైఫ్ క్యారెక్టర్ మరింత బలంగా ఉంటుందట. ఎన్టీఆర్ పాత్రకు ధీటుగా సైఫ్ పాత్రను తీర్చిదిద్దారట కొరటాల. ఇక దేవరను యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. 1980, 90s నేపథ్యంలో మూవీ సాగుతుంది. కమర్షియల్ మూవీలకు భిన్నమైన కాన్సెప్ట్ తో తీర్చిదిద్దారు. ధైర్యంతో బతికే వాళ్లకు భయాన్ని పుట్టించే వ్యక్తిగా కనిపిస్తారు ఎన్టీఆర్. ఇక దర్శకుడు కొరటాల శివ రాసుకున్న కథ మొత్తాన్ని సినిమాగా తీస్తే దాదాపు 9 గంటలకు పైగా రన్ టైం వస్తుందట. అందుకే 2 పార్టులుగా దేవరాను తీసుకొస్తున్నారు. ఇక క్లైమాక్స్ లో వచ్చే చివరి 40 నిమిషాలు అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని చెప్తోంది మూవీ యూనిట్. అండర్ వాటర్ సీన్స్ కోసం ఎన్టీఆర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారు. 200 గజాల్లో సముద్రాన్ని పోలిన సెట్ వేశారు. 35 రోజుల పాటు చిత్రీకరణ చేశారు. కృత్రిమ అలలు క్రియేట్ చేశారు. ట్రైలర్ లో చూపించిన షార్క్ షాట్ తీయడానికే రోజంతా పట్టిందట. వాటర్ సీక్వెన్స్ లో వాడే పడవలను కళా దర్శకుడు సాబు సెల్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు. 90s కాలం నాటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉంటాయని, నిజమైన సముద్రంలోనూ ఆ పడవలతో ప్రయాణం చేయొచ్చుట. ఇక దేవర మూవీలో కొన్ని సన్నివేశాల కలర్ టోన్ విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్ కోసం అతి తక్కువ వెలుతురులో షాట్స్ తీశారు సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు. ఇక ఈ మూవీలో తన పాత్ర కోసం ఎన్టీఆర్ 5 భాషల్లో తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ్ డబ్బింగ్ చెప్పారు. సైఫ్ అలీ ఖాన్ పాత్రకు పి రవిశంకర్ గాత్రాన్ని అందించారు. మరాఠీ నటి శృతి మరారే ఇందులో కీలక పాత్ర పోషించారు. దేవర భార్య పాత్రలో ఆమె కనిపించనున్నట్టు టాక్. ట్రైలర్లోనూ ఈ పాత్రను చూపించకుండా మూవీ యూనిట్ సస్పెన్స్ గా ఉంచింది. ఇక దేవర విడుదలకు ముందే రికార్డులు సృష్టించింది. ఇందులోని చుట్టుమల్లే పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ ప్రీ సేల్ లోనూ అత్యంత వేగంగా $1 మిలియన్ క్లబ్ లో చేరిన సినిమాగా దేవర నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే ఈ ఘనత సాధించిన తొలి ఇండియన్ సినిమా ఇదే. ఇక అమెరికా లాస్ ఏంజల్స్ లో జరుగుతున్న బియాండ్ ఫెస్ట్ లో ఈ సినిమాను ప్రదర్శించనున్నారు. అక్కడ ప్రదర్శితం కానున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది దేవర. అంతేకాదు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్మాస్ షోలను ప్రదర్శించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది ఈ దేవర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.